పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సమావేశం కావాలి అంటూ ఆయన సమన్లు జారీ చేశారు. రేపు సాయంత్రం పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సమావేశం కాబోతోంది. పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ ఈ సమావేశానికి పిలుపునిచ్చారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఈ నేపథ్యంలో ఈ పరిస్థితులపై మాట్లాడటానికి పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ రేపు సమావేశం కాబోతుంది. పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 54 క్లాజ్ 1 ప్రకారం అధ్యక్షుడు రేపు సాయంత్రం నేషనల్ అసెంబ్లీ సమావేశానికి పిలుపునిచ్చారు. నోటిఫికేషన్ కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ద పవర్స్ కన్ఫర్డ్ బై క్లాజ్ 1 ఆఫ్ ఆర్టికల్ 54 of the Constitution of Islamic Republic of Pakistan, the President has been pleased to summon the National Assembly to meet in the Parliament House, Islamabad on Monday, the 5th May 2025 at 5 p.m. రేపు సాయంత్రం 5 గంటలకు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సమావేశం కాబోతోంది. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ ఈ సమయంలో సమావేశం కావడానికి ఉద్దేశం భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండడం, పాకిస్తాన్ ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నప్పటికీ, బెదిరింపు మాటలు మాట్లాడుతున్నప్పటికీ గ్రౌండ్లో భారత్ చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటూ వెళుతోంది. భారతదేశం చాలా తీవ్రమైన చర్యలు తీసుకునే విధంగానే ముందుకు వెళుతోంది. ఇప్పటికే సైన్యానికి ఫుల్ పవర్స్ ఇచ్చింది, పూర్తి స్వేచ్ఛనిచ్చేసింది. అలాగే సరిహద్దుల్లో ఏ క్షణమైనా ఎటువంటి పరిణామాలైనా చోటు చేసుకునే అవకాశం ఉంది. త్రివిధ దళాలు కూడా ఇటు సముద్ర జలాల్లోనూ, అటు వాయు మార్గంలోనూ, ఇటు భూ మార్గంలోనూ పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవడానికి, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవడానికి సర్వసన్నద్ధమై ఉన్నారు. ఈ పరిస్థితులను అంచనా వేయడానికి, ఈ పరిస్థితుల్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే విషయంపై మాట్లాడటానికి పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సమావేశం కాబోతుంది. ఇప్పటికే మనం నీళ్లపై నిషేధాన్ని విధించాం. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం పాకిస్తాన్పై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ నీళ్ల ఒప్పందాన్ని కూడా పాకిస్తాన్ చాలా గట్టిగానే తీసుకుంది. నీళ్ల ఒప్పందాన్ని రద్దు చేయడంపై పాకిస్తాన్ తీవ్రవాదుల దగ్గర నుంచి పాకిస్తాన్ మాజీ మంత్రుల వరకు, పాకిస్తాన్ ప్రధాని వరకు కూడా మాట్లాడారు. ఇప్పుడు ఈ నీళ్ల నిషేధంపై కూడా పాకిస్తాన్ రేపు నేషనల్ అసెంబ్లీలో చర్చించి నిర్ణయాన్ని తీసుకోబోతోంది. ఇప్పుడు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ రేపు ఏ నిర్ణయాన్ని తీసుకుంటుంది అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నోటీసులు సమన్లు కూడా పంపించబోతూ ఉంది. ఇప్పటికే మనం ట్రేడ్ వార్ను కూడా మొదలుపెట్టాం. ఇటు పాకిస్తాన్కి సంబంధించి ఎటువంటి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కూడా ఉండకూడదు అని ఆదేశాలు జారీ చేస్తాం. పాకిస్తాన్కు సంబంధించిన ఏ షిప్స్ కూడా మన పోర్టుల్లో ఆగకూడదు అని ఆదేశాలు జారీ చేస్తాం. మన వాయు మార్గాన్ని మూసివేశాం, భూ మార్గాన్ని మూసివేశాం, జల మార్గాన్ని మూసివేశాం, ఎగుమతి దిగుమతులపై ఆంక్షలు విధించాం, నీళ్లపైన ఆంక్షలు విధించాం. దీంతో పాకిస్తాన్ అన్ని విధాల ఆర్థికంగా కూరుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రపంచ ఏకాకిగా మారుతూ ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ రేపు సమావేశం కాబోతుంది. పాకిస్తాన్ మిలిటరీ బలగాలను సరిహద్దులకు తరలించింది, మిసైల్స్ టెస్టులు కూడా చేస్తూ ఉంది. ఇప్పుడు రేపు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో పాకిస్తాన్ ఏ నిర్ణయాన్ని తీసుకోబోతోంది? భారత్ ఇప్పటికే పాకిస్తాన్ ముందు కొన్ని డిమాండ్స్ని పెట్టింది. మేం సంయమనంతో ఉండాలి అంటే, మేం సహాయ సహకారాలు అందిస్తూ ఎప్పట్లాగే ఉండాలి అంటే, ఆంక్షలను ఎత్తివేయాలి అంటే, యుద్ధ వాతావరణం తొలగాలి అంటే, మీరు ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయాలి. మేము ఎవరైతే మీ దేశంలో తలదాచుకుంటున్నారో ఆ ఉగ్రవాదులు మేము లిస్ట్ చేశామో ఆ ఉగ్రవాదులను మాకు అప్పగించాలి అనే ఆంక్షలు ఇప్పటికే పెట్టింది. అలాగే సీమాంతర ఉగ్రవాదాన్ని వెంటనే ఆపేయాలి, సరిహద్దుల్లో ఉగ్ర శిబిరాలను వెంటనే నాశనం చేయాలి అంటూ ఇలాంటి పలు ఆంక్షలను పాకిస్తాన్ ముందు ఉంచింది. ఇప్పుడు వాటిపై ఏదైనా నిర్ణయం తీసుకోబోతుందా, లేదంటే ఇప్పటికే మనం దేనికైనా సిద్ధము అంటూ త్రివిధ దళాల్ని అలర్ట్ చేసిన నేపథ్యంలో యుద్ధం దిశగానే ముందుకు వెళ్లే అవకాశం ఉందా, లేదా ఇంకా అంతర్జాతీయ సమాజం ముందు మోకరడటానికి, అసత్యాలు చెప్పడానికి ఏదైనా ప్లాన్స్ చేస్తుందా? రేపు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ ఏం చేయబోతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. కృష్ణమోహన్, పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సమావేశానికి పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ పిలుపునిచ్చారు. ఆయన సమన్లు పంపించారు, నోటిఫికేషన్ ఇచ్చారు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా రోహిత్, మనం కానీ చూసుకుంటే ఇప్పటికే ఇండియా పాకిస్తాన్ మీద విధించిన ఆంక్షల కారణంగా
మూడు వైపులా కూడా పూర్తిగా కూడా పాకిస్తాన్ అతలాకుతలం అవుతున్న పరిస్థితి అయితే మనకి చూస్తున్నాం. మరోవైపు అంతర్యుద్ధంలో కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే చూస్తోందో పాకిస్తాన్ తరఫున ఆల్రెడీ బలూచిస్తాన్ క్లియర్ గా నిన్న వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే మనం చూసాం. చైనాకు కావచ్చు, మరోవైపు ఇతర దేశాలకు కూడా మీరు పాకిస్తాన్కి సహాయ సహకారాలు అందించాలనుకుంటే తర్వాత జరగబోయే పరిస్థితులకి మీరు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందనేది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చాలా గట్టిగా పాకిస్తాన్ కి వార్న్ చేసింది. చైనాకి ఇస్తున్న సపోర్ట్ మీద కూడా వీళ్ళు చెయ్యొద్దు అంటూ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే నిన్న రాత్రి అత్యవసరంగా ఆయన పాక్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి అది రేపు ఎటువంటి సోమవారం సాయంత్రం 5 గంటలకి ఈ భేటీ జరగబోతుంది. ఈ భేటీలో పార్లమెంట్ కి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించిన అధికారులు అందరూ కూడా దీని మీద ఈ భేటీలో పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. సోమవారం సాయంత్రం ఈ భేటీ జరిగిన తర్వాత అసలు ఎటువంటి పరిస్థితులు పాకిస్తాన్ నిర్ణయం తీసుకోబోతుంది అనే దాని మీద కూడా కొత్త చర్చ అయితే జరుగుతుంది. ఇప్పుడు పాక్ లో పరిస్థితులు మరీ దారుణంగా క్షీణిస్తున్న తరుణం, మరోవైపు ఎక్కడ చూసినా వాయువేగం కావచ్చు, భూమి మీద కావచ్చు, సముద్రం కూడా నిన్న దాదాపుగా 80,000 కోట్ల టర్నోవర్ జరుగుతున్న దాని మీద కూడా ఇండియా పూర్తిగా కూడా వాళ్ళ మీద ఆంక్ష విధించిన పరిస్థితి మనం చూసాం. ఇటువంటి పరిస్థితుల్లో రేపు జరగబోయే పార్లమెంటరీ సమావేశం అనేది చాలా కీలకంగా మారింది. అసలు ఏం చేయబోతున్నారు అంటే పాకిస్తాన్ నిర్ణయానికి తనకంటూ కొన్ని తనకంటూ విచక్షణ అధికారాలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ దశలో ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతున్నారు అంటే ఒకవైపు ఇప్పటికే పాకిస్తాన్ తన సైన్యాన్ని మొత్తం కూడా సరిహద్దుల్లో కొంచెం ఉన్న పరిస్థితి, కొన్ని మిసైల్ టెస్టులను కూడా చేస్తున్న పరిస్థితుల్లో ఒకవైపు ఇండియా విధించిన ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఇండియా పూర్తిగా కూడా పాకిస్తాన్ ని ఏకాగ్ర చేసే పరిస్థితిలో ఉంది. 3 వైపులా చుట్టుముట్టిన పరిస్థితుల్లో ఎక్కడ కనీసం నిన్న మనం చూసుకుంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి క్లియర్ గా ఒక మాట చెప్పారు, దాదాపుగా 2 నెలలకు సరిపడా ఆహార ధాన్యాలు అన్ని కూడా సమకూర్చుకోండి ఇప్పుడే చెప్పిన పరిస్థితి. సో అటువంటి భయంకరమైన పరిస్థితి ఈరోజు పాకిస్తాన్ లో నెలకొన్న నేపథ్యం మనం చూస్తున్నాం. రోహిత్, అటువంటి పరిస్థితుల్లో రేపు ఈ పార్లమెంట్ సమావేశంలో ఎటువంటి ఏమైనా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారా? ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ కి ఇండియా కొన్ని డిమాండ్లు అయితే పెట్టింది. ఏవైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరినీ స్థావరాలు కావచ్చు, వాటికి సంబంధించిన వాహనాలు మీరే నాశనం చేయాలి. మేము ఏమైతే పాకిస్తాన్ లో తలదాల్చుకున్న కొంత ఉగ్రవాదుల పేర్లు చెప్తామో వాళ్ళందరినీ కూడా ఇండియాకి అప్పగించాలి. సో ఇటువంటి నిర్ణయాలతో మరి రేపు జర్దారీ తీసుకునే నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది అనేది కొంత చర్చ అయితే జరుగుతుంది. ఈ చర్చ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ని ఇప్పటికే ఇండియా పాకిస్తాన్ ని ఏకాగ్ర చేసింది. చాలా మంది దేశాలన్నీ కూడా ఇండియాకి మద్దతు చేస్తున్న సమయంలో చైనా అటు ఇటుగా ఉంది. కానీ చైనా కూడా ఇంటర్నల్ గా పాకిస్తాన్ కి మేము సహాయం అందిస్తామని చెప్తున్నారు. కానీ అదే విషయాన్ని పాకిస్తాన్ మేకపోతూ గాంభీర్యాన్ని కూడా ప్రకటిస్తుంది. పాకిస్తాన్ మంత్రులు చాలా ఒక వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. ఇటీవల కాలంలో వరుసగా 3-4 రోజుల నుంచి చూస్తే మేము అనుకుంటే పలానా దాడి చేయగలం, లేదు మా వెనకాల వేరే శక్తులు ఉన్నాయి, చేయగలం. కృష్ణమోహన్, నిజానికి ఇప్పుడు పాకిస్తాన్ నిప్పుల కొలిమిలో ఉంది, ఒక నిప్పుల పెనం మీదే ఉంది అని అనుకోవాలి. ఆ నిప్పుల పెనం మీద నుంచి బయటపడడానికి ఏం చేయాలి అని వాళ్ళ కాళ్ళు కాలిపోతున్నాయి, వాళ్ళ ఏం చేయాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ప్రపంచం ఒంటరిగా మారిపోయారు, భారత్ విధించిన ఆంక్షలతో ఆర్థికంగానూ చితికిపోయారు. ఇటు సరిహద్దుల్లో భారత ఆర్మీ మోహరించి ఉంది ఏ క్షణమైన ఎటువంటి చర్యలైనా తీసుకోవడానికి. అంతేకాదు నీళ్లను కూడా మనం ఆపేశాం. ఇప్పుడు పాకిస్తాన్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళ దేశంలో ఉన్న ఉగ్రవాదులను మనకు అప్పగించి శాంతి అంటూ ముందుకు రావడమో, లేదంటే ఇంకోసారి ప్రపంచ దేశాలకు ముందుకు వెళ్ళి దేబరించడమో, లేదు అంటే మేము యుద్ధానికి సిద్ధమైపోయాము అని అనడము. అంటే మళ్ళీ అలాంటి సందర్భంలో కూడా ఫస్ట్ అటాక్ ఎవరు చేయాలి, మనం ఏ విధమైనటువంటి అటాక్ చేయాలండి? ఒకవేళ వాళ్ళు ఏదైనా ఫస్ట్ అటాక్కి పాల్పడితే పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు మరింత బద్నాం అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎంతవరకు మనం పాకిస్తాన్ పై అటాక్ అని చెప్పలేదు,
మాట్లాడలేదు. ఉగ్రవాదులపై మనం అటాక్ చేయబోతున్నామని చెప్పాం. ఏ విధమైనటువంటి యుద్ధం అంటూ కూడా మనం మాట్లాడలేదు. వాళ్ళే అణుబాంబుల గురించి మాట్లాడారు, యుద్ధం గురించి మాట్లాడారు. ఇప్పుడు రష్యాలో ఉన్న పాకిస్తాన్ అంబాసిడర్ కూడా అదే మాట్లాడుతున్నాడు, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని. రక్తపాతం గురించి, అణుబాంబుల గురించి, యుద్ధం గురించి, అన్ని వాటి గురించి మాట్లాడింది వాళ్ళే. అసలు ఈ క్షణంలో పాకిస్తాన్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? రేపు నేషనల్ అసెంబ్లీ సమావేశం కాబోతున్న నేపథ్యంలో వాళ్ళ ముందున్న ఆప్షన్స్ ఏంటి? అసలు ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది? బేసిక్ గా ఇప్పటికి అదే రోహిత్, బేసిక్ గా చూసుకుంటే పాకిస్తాన్ లో ఉన్న మంత్రులు కావచ్చు, పాకిస్తాన్ లో ఉన్న సైనిక అధికారులు కావచ్చు, లేకపోతే టీం ని లీడ్ చేస్తున్న వ్యక్తులు కావచ్చు, తలా ఒక మాట అయితే మాట్లాడుతున్నారు. మేము అది చేయగలం, ఇది చేయగలం, ఇంకోటి చేయగలం. కానీ ఇండియా ఇప్పటి వరకు కూడా మేము ఏమి చేస్తామో ఇప్పుడు దాకా అఫీషియల్ గా ఏది చెప్పట్లేదు. తాను చేయాలనుకున్న పని సైలెంట్ గా చేసుకుంటూ పోతుంది. పాకిస్తాన్ కి ఒకవైపు చుట్టుముట్టేసింది, పూర్తిగా అన్ని రకాలుగా దిగ్బంధం చేసిన పరిస్థితి. కనీసం ఒకవైపు సింధు నీళ్లు కావచ్చు, లేకపోతే ఎయిర్వేస్ కట్ చేయడం కావచ్చు, మరోవైపు ఈ రోజు జలాలకు షిప్ కు సంబంధించిన రాత్రి తీసుకున్న ఓడర్ ఎవరి మీద ఆంక్షలు విధించడం కావచ్చు, వాణిజ్యపరమైన అంశాలు పూర్తిగా కూడా వాణిజ్యపరమైన దాదాపుగా పాకిస్తాన్ కి ఇండియా మధ్య జరుగుతున్న వాణిజ్య సంబంధం ప్రతి దాని మీద కూడా ఇండియా పూర్తి కూడా ఆంక్షలు విధించింది. దీంతో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఉన్న వాణిజ్యపరమైన డబ్బు ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో, ఒక రకంగా ఆర్థిక సంక్షోభంలో ఉంది పాకిస్తాన్ అనుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ లోనే ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వం మీద, అక్కడున్న మిలిటరీ వ్యవస్థ మీద తిరగబడే పరిస్థితి కనబడుతుంది. అక్కడే అందుకే పాకిస్తాన్ లో ఉన్న కొన్ని మీడియా సంస్థలను కావచ్చు, అన్నింటిని కూడా అక్కడ కూడా బ్యాన్ చేశారు, మన వాళ్ళు కూడా బ్యాన్ చేసిన పరిస్థితి. మరి ఏది ఏమైనా పాకిస్తాన్ పూర్తిగా సంక్షేమంలో ఎక్కిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రేపు జరగబోయే మీటింగ్, జర్దారీ నాయకత్వంలో జరగబోతున్న మీటింగ్ లో వాళ్ళకి ఆప్షన్ ఒకటే ఒక ఆప్షన్, మేమే ఉగ్రవాదం మీద దాడి చేస్తాం, లేదు మాకు మీరు అందిస్తున్న లిస్ట్ లో ఏవైతే మా దగ్గర ఉన్నాయని అనుకుంటున్నారో వాళ్ళలో కనీసం ఒక 5 మందినో 10 మందినో మేము మీకు అందించే ప్రయత్నం చేస్తామని చెప్పడం తగ్గితే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. నిజంగా పాకిస్తాన్ కి తెలుసు ఇండియా మీద దాడి చేయాలి, ఇండియాతో యుద్ధం అంటే ఏమి జరగబోతుందో వాళ్ళకి అక్కడున్న ప్రజలకు తెలుసు. ప్రధానంగా అక్కడున్న ఆర్మీ కంటే కూడా చాలా మంది సెలవులు పెట్టి వెళ్ళిపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆర్మీ అధికారులు, కొంతమంది ఆర్మీ స్టాఫే ఏడుస్తున్నారు. అసలు పాకిస్తాన్తో, భారతదేశంతో పాకిస్తాన్ యుద్ధం పెట్టుకుని ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏమీ చేయలేము, ఈ యుద్ధాన్ని ఆపండి అని అక్కడున్న జవాన్లే ఏడుస్తున్న పరిస్థితి. సో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి క్లియర్ పిక్చర్ అయితే ఉంది. కాకపోతే కొంత మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ మేము అనుకుంటే ఏదైనా చేయగలం, మా దగ్గర ఆసక్తులు ఉన్నాయి, ఈ మిషైల్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి. కానీ పాకిస్తాన్ కి ఎలా నిర్వహించాలో ఇండియాకి పూర్తిగా తెలుసు. ఇండియా దగ్గర ఏ సామాగ్రి ఉన్నాయి, ఎటువంటి వెపన్స్ ఉన్నాయి, ఇండియా తెలుసుకుంటే ఏం చేయగలదో పాకిస్తాన్ కి పూర్తిగా ఒక పిక్చర్ ఉంది వాళ్ళ దగ్గర. పూర్తిగా వాళ్ళ కళ్ళ ముందు ఏం జరగబోతుంది, 2-3 రోజుల్లో నిజంగా గానీ వారు గానీ స్టార్ట్ గానీ అయితే తాము ఏమైపోతాం, ఇక్కడున్న పబ్లిక్ ఏమైపోతుంది, పూర్తిగా కూడా విచ్చబెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడే పాకిస్తాన్ కనీసం అక్కడ ఉన్న నీళ్లు గాను, లేకపోతే ఇప్పుడే వాటర్ బాటిల్ 150 రూపాయలకి వాటర్ బాటిల్ అమ్ముకుంటున్న పరిస్థితి. తర్వాత సామాన్లు కూడా, నిత్యావసర వస్తువులు కూడా విపరీతమైన రేట్లకి వెళ్ళిపోయారు. ఇంకా రేపు యుద్ధం జరిగితే అక్కడున్న డబ్బున్న వాళ్ళ మీద లోకల్ పీపులే దాడి చేసి వాళ్ళ ఎన్నో ఉన్న సామాన్లు అన్ని కూడా పెరుక్కోవాల్సిన పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్స్ పాకిస్తాన్ మొత్తం కూడా కనపడుతున్నాయి. సో అటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యవహారంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, ఏం జరగబోతున్నాయి అనే దాని మీద రేపు పార్లమెంట్ సమావేశం సాయంత్రం 5 గంటల తర్వాత జరగబోయే సమావేశం ఏ విధంగా చర్చలు తీస్తుంది, ఏ విధంగా ముందుకు వెళ్తుంది, అక్కడ వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి, నిజంగానే జర్దారీ సమావేశంలో ఏం మాట్లాడబోతారు. ఖచ్చితంగా వాళ్ళకున్న ఆప్షన్స్ 2. లేదు ఇక యుద్ధం అనివార్యం అని అనుకుంటే ఇక పాకిస్తాన్ ని కాపాడేవాడు ఎవరు లేరు. చివరికి అక్కడ చైనా వచ్చినా, ఇంకోటి వచ్చినా, ఎవరు వచ్చినా కూడా ఆయన పరిస్థితులు పూర్తిగా కూడా మారిపోయే పరిస్థితి కనపడుతుంది. పాకిస్తాన్ నేలమట్టం అయ్యే పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఈ వ్యవహారంలో ఏం జరగబోతుంది, భారత్ దగ్గర ఎటువంటి వెపన్స్ ఉన్నాయి, భారత్ ఏం చేయబోతుంది, భారత్ అనుకుంటే ఏం చేయగలదు అనే చాలా క్లారిటీ పాకిస్తాన్ పబ్లిక్ తెలుసు, అక్కడ ఉన్న నాయకులకు తెలుసు, అక్కడ ఉన్న మిలిటరీ యాక్షన్ ఫోర్స్ కూడా తెలుసు. కాకపోతే మరోవైపు ఇప్పటికే బెలూచిస్తాన్ లాంటి ఆర్మీలు వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు, మీరు
ఇక్కడ ఉన్న ఉగ్రవాదులను కావచ్చు వీళ్ళందరినీ కూడా తరలిపోతే మేమే అంతర్యుద్ధానికి సిద్ధమవుతున్నామని చెప్పి వాళ్ళు అక్కడ వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి. మరోవైపు అంతర్గతంగా కొన్ని శక్తులు పాకిస్తాన్ కి వ్యతిరేకంగా పనిచేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. రేపు ఈ యుద్ధం కంటే కూడా ముందు వాళ్ళ అంతర్యుద్ధ యుద్ధమే పూర్తిగా పాకిస్తాన్ ని నాశనం చేసే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఉంది. అయితే రేపు జరగబోయే మీటింగ్ మాత్రం చాలా కీలకమైనది. జర్దార్ ఎటువంటి దాని మీద ఒప్పందాలు అంటే ప్రపంచ దేశాల ముందు తన బాధనో లేకపోతే మేము తమ డిమాండ్స్ ఈ డిమాండ్స్ మేము నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామని ఒక ప్రయత్నం చేస్తారా, దానికి ఆర్మీ సపోర్ట్ చేస్తుందా లేదా, పాకిస్తాన్ ఆర్మీ లేదు, ఈ ఆంక్షలు కూడా వాళ్ళ ఇంటర్నల్ గా జరిగిన గొడవలే రేపు ఏంది అనేది కొంత చర్చకు వచ్చే పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. రైట్ కృష్ణమోహన్, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సమావేశం కావాలి అని పిలుపునిచ్చారు. రేపు సాయంత్రం 5 గంటలకు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సమావేశం కాబోతోంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న నోటిఫికేషన్ అదే. నేషనల్ అసెంబ్లీ సమావేశం కావటానికి ఆర్టికల్ 54 క్లాస్ 1 ప్రకారం జారీ చేసిన నోటిఫికేషన్ అది. మరి రేపు 5 గంటలకు పాకిస్తాన్ ఏ నిర్ణయం తీసుకోబోతోంది? ఇప్పటికే అందరూ అంటూ ఉన్నారు 12 రోజులు అయిపోయింది, 13 రోజులు అయిపోయింది, భారత్ ఏం చర్యలు తీసుకుంది, పాకిస్తాన్ మీద ఎక్కడ బాంబే లేదేంటి అని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంలోనే కొన్ని విశ్లేషణలు వినబడుతూ ఉన్నాయి. దాన్ని మీకు చిన్న బ్రీఫ్ ఇస్తాను. నిజానికి మనం ఒకవైపు యుద్ధ సన్నాహాలు చేసి పాకిస్తాన్ ఇటువైపుకి వస్తే, కవ్వింపు చర్యలకు వస్తే కాల్చి పరేయటానికి మన త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి. అదే సమయంలో పాకిస్తాన్ ముందు మనం కొన్ని డిమాండ్స్ని పెట్టాం. ఈ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఆ ఉగ్రవాదులను భారతదేశానికి అప్పగించాలి, ఉగ్ర శిబిరాలను నాశనం చేయాలి అని. మరోవైపు పాకిస్తాన్పై మనం ఆంక్షలు విధించి ఉన్నాం, నీళ్లను ఆపేశాం, ట్రేడ్ వార్ ప్రకటించాం, ప్రపంచ ఏకాకిని చేశాం. ఇప్పుడు ఇది పెనం అనుకుందాం, ఇప్పుడు ఇది నిప్పుల కొలిమి అనుకుందాం. పాకిస్తాన్ దీనిపై ఉంది. దీనిపైనే పాకిస్తాన్ ఉంటే మాడిపోయి కుషించిపోయి పడిపోతుంది పాకిస్తాన్. అలా కాదు, భారత్ పెట్టిన డిమాండ్ల వైపుకి దూకింది అనుకుందాం. అంటే భారత్ చెప్పిన డిమాండ్లకు తలొగ్గి ఆ ఉగ్రవాదులు అందరినీ కూడా భారత్కు అప్పగించడానికి, ఉగ్ర శిబిరాలను నాశనం చేయడానికి ఇటువైపు దూకింది అనుకుందాం. క్లోజ్, పర్వాలేదు, ఉగ్రవాదులు అందరూ నాశనం అవుతారు, ఇక మనకి ఎటువంటి బెడద ఉండదు. కానీ అలా కాదు, యుద్ధం వైపుకి దూకింది అనుకుందాం. ఆల్రెడీ మనం సిద్ధంగా ఉన్నాం కాబట్టి వాళ్ళని తుక్కు కింద కొట్టి పంపించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఏ నిర్ణయం తీసుకుంటుంది? అలాగే ఉండిపోతే కుసించుకుపోతుంది, పాకిస్తాన్ సర్వనాశనం అయిపోతుంది, ఆర్థికంగా దెబ్బతింటుంది. వాళ్ళ ప్రజల చేతిలోనే వాళ్ళ ప్రజలు తిరగబడి పాకిస్తాన్ పాలకులను తరిమి కొడతారు. అలాగే ఉండిపోతే కాదు, యుద్ధానికి దిగితే భారతదేశం తరిమి కొడుతుంది. కాదు, భారతదేశం పెట్టిన డిమాండ్లకు తలొగ్గి ఉగ్ర శిబిరాలను నాశనం చేస్తే వాళ్ళు పెంచి పోషించిన ఉగ్రవాదులే తిరిగి మళ్ళీ వాళ్ళపైన దాడులు చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు పాకిస్తాన్ ఏ నిర్ణయం తీసుకుంటుంది? మనం బాంబులు మిసైల్సే వేసేయాల్సిన అవసరం లేదు. 12 రోజులైంది ఇంకా బాంబే లేదేంటి, 12 రోజులైంది ఇంకా మిసైల్ వేయలేదేంటి అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ని చుట్టూ మూసేసి మనం ఉంచాం. ఇప్పుడు పాకిస్తాన్ ఊపిరాడక చచ్చిపోతుందా, ఊపిరి పీల్చుకోవడానికి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందా ఎదురు చూస్తే చాలు. ఇది మన మైండ్ గేమ్. కాబట్టి 12 రోజులైంది, 13 రోజులైంది, యుద్ధాన్ని ఇంకా వేయలేదు, మిసైల్ వేయలేదు, బాంబు వేయలేదు అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. భారతదేశం చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. ఈ వ్యూహాత్మకంలో పాకిస్తాన్ ఊపిరాడక చచ్చిపోతుందా, ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఎటువంటి గోల్లో పాకిస్తాన్ పడుతుంది అనేది ఎదురు చూద్దాం. సో ఎటువంటి గోల్లో పడుతుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. రేపు మాత్రం పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సమావేశం కాబోతుంది. పాకిస్తాన్ ప్రెసిడెంట్ నేషనల్ అసెంబ్లీ సమావేశానికి కాల్ ఫర్ చేశారు. చూద్దాం రేపు 5 గంటలకు పాకిస్తాన్ ఈ నిప్పుల కొలిమి నుంచి బయటపడటానికి ఏ నిర్ణయం తీసుకుంటుంది. దానిలోనే ఉండి చచ్చిపోతుందా, ఏదో ఒక వైపు దూకుతుందా, లేదంటే మళ్ళీ ప్రపంచ దేశాల ముందుకు వెళ్ళి దేబ్రిస్తుందా? ఇప్పటికే ప్రపంచ దేశాలు అమెరికాతో సహా చెప్పేసాయి, చాలా స్పష్టంగా చెప్పాయి, మీ భూభాగంలో ఉన్న ఉగ్రవాదులను వేటాడటానికి భారత్ తీసుకునేటటువంటి నిర్ణయాలకు, చర్యలకు మీరు సహకరించండి అని అమెరికా చాలా స్పష్టంగా చెప్పింది. కేవలం పిచ్చుక లాంటి బంగ్లాదేశో లేదంటే టర్కీ లాంటి ఒక చిన్న దేశమో కొంత సపోర్ట్ చేస్తుంది, ఈ చైనా లాంటి దేశాలు కొంత సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. కానీ చైనా కూడా సైనికులను పంపించేంత సపోర్ట్ చేయదు, కేవలం కొంత యుద్ధ సామాగ్రిని మాత్రమే వాళ్ళకి ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రపంచ దేశాలన్నీ మన వైపు ఉన్నప్పుడు చైనా కూడా ఇంకా అంతకుమించి తోకజాడించే అవకాశం లేదు. కేవలం ఇది పాకిస్తాన్కి భారతదేశానికి మాత్రం మధ్యలో డిసైడ్ చేసుకునే వారుగానే ఇది ఉంటుంది. సో ఇప్పుడు పాకిస్తాన్ రేపు ఏ నిర్ణయం తీసుకుంటుందో రేపు 5 గంటలకు చూద్దాం. సో రేపు 5 గంటలకు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.
Gokulam Signature Jewels.